నిలుస్తున్నాయి. సో ఇక్కడ బాక్స్ చూడొచ్చు పవన్ కళ్యాణ్ సతీమణి కూడా ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పాలి, ఎందుకంటే ఇటు నందమూరి ఫ్యామిలీ ఆ తర్వాత మెగా ఫ్యామిలీ ఇద్దరు కూడా రాజకీయంగా కొంత అనేక అడుగులు అవమానాలు ఎదుర్కొన్న తర్వాత ఇది ఒక బిగ్ విక్టరీ అని చెప్పాలి. ఎప్పుడైతే జనసేన పవన్ కళ్యాణ్ ఇటు చిరంజీవి కుటుంబానికి సంబంధించి ఆయన అక్కడికి వెళ్ళారో వెనకాల విజువల్ వేస్తూ సందడి చేస్తూ ఉంటే ఆ విజువల్ ని గుర్తుంటుంది. వెనకాల ఆయన ఆగు అన్నట్టు సైగించినప్పుడు జోష్ కనిపించింది వాళ్ళు. ఆ రోజు వెంకయ్యనాయుడు కూడా చేరుకున్నారు, వేదికపై వెంకయ్యనాయుడు చేరుకున్నారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొంతమంది వ్యక్తులను కూడా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సో వాళ్ళకి అభినందనలు తెలుపుతున్నారు. దానికి సంబంధించి విజువల్స్ చూస్తున్నారు. మెగా స్టార్ వెంకయ్యనాయుడు, తమిళ తల రజనీకాంత్ కూడా కరాచలనం చేస్తున్నారు. అమిత్ షా ఎంట్రీ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన ఎంట్రీ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం అక్కడ కరచాలనం చేస్తున్నారు. ఇటు రజనీకాంత్ అలాగే అమిత్ షా పాటు పెమ్మసాని చంద్రశేఖర్, జేపీ నడ్డా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అందరు చేరుకున్నారు. వెంకయ్యనాయుడు, అమిత్ షా, నడ్డా అందరు చేరుకున్నారు. ఇక మిగిలిందల్లా the one and only yellow singam Nara Chandrababu Naidu and that time don't forget పవన్ కళ్యాణ్. yes ఒకే ఫ్రేమ్ లో అలా నడుచుకుంటూ వస్తే ఇదొక విజువల్ ఫీస్ట్ అని చెప్పాలి. ఆల్మోస్ట్ అందరు చేరుకున్నారు. అమిత్ షా, నడ్డా, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి కూడా వచ్చారు. ఆయనతో పాటుగా మందకృష్ణ మారియా కూడా ఉన్నారు. సో వీళ్ళు కూడా ముఖ్య అతిథి హోదాలో కిషన్ రెడ్డి, మందకృష్ణ మారియా కూడా వేదిక మీద కూర్చోబోతున్నారు. వీళ్ళిద్దరు కూడా దానికి సంబంధించి విజువల్స్ కూడా చూస్తున్నాం. సో నడ్డా ఒక మల్టీ స్టారర్ మూవీ చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఈ ఫ్రేమ్ చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇక్కడ చిరంజీవి చూడొచ్చు, రజనీకాంత్ ని చూడొచ్చు, దాంతో పాటు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్. సో మల్టీ స్టారర్ ఒక ఫ్రేమ్ అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. ఫ్రేమ్ మీరు చూస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అలాగే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉదయ భాస్కర్, కాకినాడ ఎంపీ తంగెల ఉదయ భాస్కర్ మీరు చూడొచ్చు. దాంతో పాటు బాలశౌరి కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మచిలీపట్నం నుంచి గెలుపొందారు ఆయనకి కేంద్ర మంత్రివర్గంలో. విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు